మంత్రి పదవి రాకపోవడానికి యనమల రామకృష్ణ గారి కారణం అంటారా? రాజకీయాల్లో ఎవరు ఎత్తుగళ్ళు అనుకుంటారు, నన్ను పార్టీ నుంచి బయటికి పంపించడానికి మాత్రం 5% జనం మనల్ని పరిపాలిస్తున్నారనేటటువంటి ఒకే ఒక ఆలోచనతో నేను ఆ రోజు పార్టీ మారడం లేదు. జ్యోతుల్ నెహ్రూ తప్పించి ఎవరొచ్చినా తీసుకోండి అన్నాడు. వైఎస్ఆర్ పాలన చూశారు కదా, రియల్ పొలిటీషియన్స్. ఏం ఫేస్ చేస్తారు సార్ మీరు? అతనిలో డబ్బు కాంక్ష పోలేదు అన్నది మాత్రం నేను ఫేస్ చేశాను. ఎందుకంటే రెండు సీక్వెన్స్ చెప్తాను, చెప్పాలి తప్పదు. స్కామ్ లేని దాన్ని సృష్టించారనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. లెక్కర్ స్కామ్ ఉందన్నది మాత్రం నేను పూర్తిగా నమ్ముతున్నాను. మేజర్ షేర్ ఇతనికే. అతన్ని అరెస్ట్ చేయడానికి మీ పార్టీ, మీ ప్రభుత్వం భయపడుతుంది అనేది నథింగ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఏం చెప్తారు? 14th ఫైనాన్స్ అంతా కూడా మింగేసాడు. పొద్దున అకౌంట్లో కనపడింది, సాయంత్రానికి నీళ్లు. వచ్చే ఎన్నికల నాటికి పోలవరం పూర్తవుతుంది అంటారు. వచ్చే ఎన్నికలు కాదు, 2027కే నీరుని లెఫ్ట్ రైట్ కెనాల్స్కి పంపించడం జరుగుతుంది. మంత్రి పదవి ఇవ్వకుండా టీడీ బోర్డు మెంబర్గా రావడం నాకు కరెక్ట్ కాదు. ఇది నా వయసు వేరు, నా విధానాలు వేరు, నేను నడిచే నడక వేరు. డ్రింకింగ్ తప్పించి అన్న అలవాటు. వైకుంఠ ఏకాదశి రోజు నాడు తొక్కిసలాట జరగడం మీ పాలక వర్గ వైఫల్యం కాదా? ఒక అరాచక శక్తి సృష్టించినటువంటి తప్పుడు విధానంతో చర్య. పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి పోటీ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులకు నష్టం జరిగిందంటారు. అసంతృప్తి అన్నదే సహజం సార్ రాజకీయాల్లో. లోకేష్ గారు భవిష్యత్ పార్టీని నడిపే సత్తా ఉందని అనుకుంటున్నారు. అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నడవట్లేదా రాష్ట్రంలో? నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడిపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుడు అనేవాడు ఎవడో రోడ్డు మీద తిరగలుగుతాడు?